అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో చేసిన పరిచర్య చాలా ఉన్నతమైంది. ఆ కొరింథీ యొక్క పట్టణం యొక్క ప్రజల యొక్క ఆచారాలు కావచ్చు, వారి నమ్మకాలు కావచ్చు, వారి అలవాట్లు కావచ్చు, చాలా భిన్నంగా ఉంటాయి. భయంకరమైన విచ్చలవిడితనం కలిగిన ప్రజలు వాళ్ళు. కొరింథీయుడు అనగానే చాలు, ఇక వాడు పూర్తిగా చెడిపోయిన వాడురా అని ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎవడైనా బాగా పాడైపోయినా, చెడిపోయినా, తిరుగుబోతు కలిగిన, విచ్చలవిడితనం కలిగిన ఒక వ్యక్తి ఎవడైనా కనపడడానికి ఇతర ప్రాంతాల్లో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారో తెలుసా? వీడెవడరా, వీడు కొరింథీలా ప్రవర్తిస్తున్నాడు అనే ఒక నానుడు సామెత కూడా ఆ రోజుల్లో ఉందంటే ఆ పట్టణం యొక్క స్థితి ఏ స్థాయికి వెళ్ళిందో మనం గమనించవచ్చు. అలాంటి పట్టణాన్ని పౌలు గారు ఎన్నుకుని, పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణంలో కొరింథీ పట్టణం వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. కొరింథీ పట్టణం వెళ్ళి ఈ కొరింథీ పట్టణంలో సుమారుగా ఆయన పరిచర్య చేసిన కాలం ఎంత అని చెప్పాను? సంవత్సరం మీద 6 నెలలు, అంటే 18 నెలలు అక్కడ పరిచర్య చేశారు. చాలామంది ఎదురాడేవారు ఉన్నారు, దూషణ మాటలు మాట్లాడేవారు ఉన్నారు. పౌలు గారిని భిన్నమైన పరిస్థితులకు తీసుకుపోయిన వారు ఉన్నారు. అలాంటప్పుడు కూడా ఏమాత్రం బెదిరిపోలేదు. రాత్రి వేళ పౌలు గారికి దేవుడు దర్శనమిచ్చాడు. పౌలు, నువ్వేమాత్రము భయపడొద్దు, ఇదిగో ఈ ప్రాంతంలో ఎంత వ్యతిరేకమైన ప్రజలున్నా కానీ ఇక్కడ బహుజనము నాకున్నారు. నీ వాక్యం ప్రకటిస్తే వారి జీవితంలో కార్యాలు జరుగుతాయని ఎప్పుడైతే పౌలు గారికి దేవుడు దర్శనమిచ్చాడో ఆ దర్శనం పొందుకొని ఇక దేవుల్లో నిలబడి అక్కడ విశేషమైన పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుజనము మనం చదివాం కదా, మరొకసారి చదివి ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందారు. స్తోత్రం కలుగును గాక. అదే రాత్రి వేళ పౌలు గారికి దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనములో చాలా విషయాలు పౌలు గారితో దేవుడు మాట్లాడడం జరిగింది దర్శన రూపకంగా. ఇక 11వ వచనం చూస్తే, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడే నివాసం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరన్నర కాలంలో కూడా వారి మధ్యలో చేసిన పరిచర్య ఫలంగా అనేకులు ప్రభువులో విశ్వాసం ఉంచారు. వారి అలవాట్లు ఎలాంటివి? చాలా చెడు అలవాట్లు. మొన్న వారం రాలేని వాళ్ళు ఎవరన్నా చేయొద్దండి. మొన్న వారం సబ్జెక్ట్ అంతా ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి చెప్పాలి నేను. మొన్న వారం ఖర్చు అంతా ఇవ్వాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొరింథీ పట్టణంలో చాలా విలాసవంతమైన ప్రజలు. 2 ఓడల రేవులు ఈ ప్రాంతంలో ఉంటాయి. వ్యాపారానికి నడిబొడ్డిది, రహదారిని ఆనుకునున్న ప్రాంతం కనుక రవాణా ఎక్కుతా దిగుతా సరుకులు ఎగుమతి దిగుమతి ఈ ప్రాంతంలో ఎక్కువగా కారణం బట్టి బాగా బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉండేది. ఈ కొరింథీ పట్టణంలో చాలామంది వలసవాదులు వచ్చి ఈ ప్రాంతంలో నివాసం చేసి వారు బిజినెస్ కూడా చేసుకుంటూ ఉండేవారు. అంత అనుకూలం, అన్నిటికీ అనుకూలమే. ఎవరు ఏ రీతిలో కావాలంటే ఆ రీతిలో ఉండొచ్చు. అందుకని కొరింథీ పట్టణంలో అకుల్లా ప్రిస్కిల్లాలు కూడా వారు ఇటలీ నుండి వచ్చిన వారు ఎక్కడ నివాసం చేస్తున్నారు? కొరింథీ పట్టణంలో వారు నివాసం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి లోకానుసారమైన చెడిపోయిన భయంకరమైన నీచమైన అలవాట్లతో నిండిపోయిన ఈ ప్రాంతంలో పౌలు గారు పరిచర్య చేస్తే అనేక మంది దేవుళ్ళలోనికి వారు చేర్చబడ్డారు, సంగమగా అయ్యారు. దేవుని స్తోత్రం చెబుదాం. కొరింథీలో ఏం ఏర్పడింది?
సంఘం ఏర్పడింది. చెప్పండి, ఏం ఏర్పడింది అమ్మా? చెప్పాలి, ఏం ఏర్పడింది? సంఘం ఏర్పడింది. గొప్ప సంఘం ఏర్పడింది. ఎలాంటి పరిస్థితుల్లో సంఘం ఏర్పడింది? ప్రతికూలత పరిస్థితుల్లో సంఘం ఏర్పడింది. అలాంటి లోకంలో ఉండి ప్రత్యేకించబడ్డం అంటే మామూలు విషయం కాదు. లోకంలో ఉండి ప్రత్యేకించబడ్డం అంటే మామూలు విషయం కాదు. లోకమనే సముద్రం, లోకమనే ఆ వలలో ఉండి బయటికి వచ్చారు. పరిశుద్ధ సంఘముగా వారు పిలబడుతున్నారు. ఈ పిలబడుతున్న వారికి పౌలు గారు ఏం రాశాడంటే ఒక ఉత్తరం రాశారు. 2 రాశారనుకోండి. ఇప్పుడు ప్రధానంగా మనము మొదటిది మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 ఉత్తరాలు రాశారనుకోండి. ఆయన రాసిన ఉత్తరం అపోస్తలుడైన పౌలు గారు ఈ ప్రాంతంలో పరిచర్య చేసి ఈ సంవత్సరాల కాలం తర్వాత పరిచర్య చేసి ఆయన మరలా మరొక ప్రాంతాలు ఇలా 3వ మిషనరీ ప్రయాణంలో ఉంటూ ఎఫెసీ పట్టణంలో ఆయన అద్భుతమైన పరిచర్య చేస్తాడు. 3వ మిషనరీ ప్రయాణంలో ఎఫెసీ పట్టణంలో ఆయన పరిచర్య చేస్తుంటుంటే క్లోయా ఇంటివారు అనే ఒక బృందం ఉన్నారు. క్లోయా ఇంటివారు అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి ఒక సమాచారం తీసుకొచ్చారు. ఎక్కడున్న వ్యక్తి దగ్గరికి? ఎఫెసీలో ఉన్న వ్యక్తి దగ్గరికి క్లోయా ఇంటి వారు ఏం తీసుకెళ్ళారు? ఒక సమాచారం తీసుకువెళ్ళారు. ఏంటి ఆ సమాచారం అంటే, సంఘములో చాలా విభిన్నమైన వ్యత్యాసాలు వచ్చేసాయి. ప్రతికూలత పరిస్థితుల్లో ఏర్పడి పరిశుద్ధ సంఘంగా పిలువబడుతున్న ఈ సంఘములో దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వీరిలో ఏం ఏర్పడింది తెలుసా? విభిన్నమైన గ్రూపిజం ఏర్పడిపోయింది. కొన్ని గ్రూపులుగా ఈ సంఘంలో ఉన్నవారు విడిపోయి వారి ఇష్టానుసారమైన లేకపోతే వారి నమ్మకాలు కావచ్చు, వారు దేవుని కంటే ఎక్కువగా మనుషులకి ఫాలోవర్గా పెరిగిపోయారు. వాళ్ళు మనుషుల్ని వెంబడించే వారిగా మారిపోయారు. చూడండి, కొరింథీ పత్రికలో పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. 10వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలని, మీలో కక్షలు లేక, అలాగే తిరగండి, ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. స్తోత్రం కలిగిన గాక. మిమ్మల్ని ఏం చేస్తున్నాను? వేడుకుంటూ ఉన్నాను. ఆ ఉత్తరంలో వీళ్ళని ఏం చేస్తున్నాడు తెలుసా? వేడుకుంటూ ఉన్నాడు, బ్రతుములాడుతూ ఉన్నాడు. ఎందుకు బ్రతుములాడుతూ ఉన్నాడు? మీరందరూ కూడా ఏకభావంతో ఉండాలి, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచు ఉన్నాను. అంటే వీరిలో ఏమీ లేదు, ఏకభావాలు లేవు, ఏక మనస్సు లేదు. సంఘం అయితే ఉంది, ప్రభువునైతే నమ్మారు, సంఘముగా కూడుకుని చక్కటి సహవాసంగా కూడుకుంటూ ఉన్నారు, దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు, సమాజంలో పిలువబడుతున్నారు వీళ్ళు. కనుక వీళ్ళలో ఏమి లోపిస్తుంది? ఏకత్వం లోపిస్తూ ఉంది. భిన్నమైన తత్వాలు వీరిలో వచ్చేసినాయి. కనుక ఈ విభిన్నమైన ఈ భేదాలు మీలో పోవాలి. మిమ్మల్ని నేను ఏం చేస్తున్నానో తెలుసా? వేడుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున ఇచ్చిన సందేశం ఏంటి? అంశం ఏంటి చెప్పండి? కొరింథీలకు పౌలు గారు ఇచ్చిన సందేశం ఏంటి? ఆ సందేశము, మీలో భేదాలు ఉన్నాయి. మీలో ఏమున్నాయి? హలో, ఏం చెప్పాలి? మీరు అందరూ నన్ను ఫాలో అవ్వాలి, నేను మిమ్మల్ని ఫాలో అవ్వడం కాదు. ఏమున్నాయి? మీలో భేదాలు ఉన్నాయి. అందరూ చెప్పండి, ఏమున్నాయి? భేదాలు ఏంటి? ఒకరికొకరికి పడకపోవడం, మీ వేరు, మీ గుంపు వేరు, ఈ గుంపు వేరు, ఆ వెనకాల ఉన్న వర్గం వేరు, ఈ మూడు బ్యాచీలు, అలాగే 4వ గుంపు ఒకటి. ఇక 4వ గుంపు ఎవరంటే ఇంక మేమే పరిశుద్ధులం, ఇంక అందరూ వేస్ట్ అనేది చెప్పేవారు 4వ గుంపు. ఇలా గుంపులుగా ఏమైపోయారు వీళ్ళు? విడిపోయి ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి తోచినట్లుగా వారు జీవించడం ప్రారంభించారు. అందుకని
పౌలు గారు చెప్తున్న మాట, సహోదరులారా మీలో ఏకభావం ఉండాలి, అలాగే కక్షలు లేకుండా ఉండాలి, ఏక మనసు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. 11 వచనం, నా సహోదరులారా మీలో కలహములు గలవని మిమ్మల్ని గురించి క్లోయా ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. ఎవరి వల్ల తెలిసింది? క్లోయా ఇంటి వారి వల్ల. మీలో ఏమున్నాయని? కలహాలు ఉన్నాయని, మీలో భేదాలు ఉన్నాయని, మీలో కక్షలు ఉన్నాయని, మీలో ఏక మనసు లేదని క్లోయా ఇంటి వారి వలన నాకు తెలిసి వచ్చింది. ఆ క్లోయా ఇంటి వారు పౌలు గారి దగ్గరికి ఏం తీసుకెళ్లారంటే ఒక సమాచారం తీసుకెళ్లారు. అయ్యా, ఈ సంఘములో బాగానే ఉంది, కానీ వీళ్ళలో కలహాలు వచ్చేసినాయి, భేదాలు వచ్చేసినాయి. ఆ భేద భిన్నమైన ఈ మనస్తత్వంలో చాలామంది పాతుకుపోయి ఉన్నారు అని చెప్పగా పౌలు గారు హృదయం బద్దలైపోయిందండి. ఎందుకంటే పౌలు గారే కదా అక్కడ నాటింది, సువార్త ప్రకటించింది, వారిని ఆత్మీయంగా బలపరిచింది, అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇంతటి అద్భుతమైన దేవుని బిడ్డలుగా ప్రత్యేకించబడిన వారిలో మరలా సంఘము ఏర్పడిన కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నా కానీ వీళ్ళు లోకానుసారమైన భిన్నమైన అలవాట్లు వీళ్ళు వచ్చేసినాయి. ఆ క్లోయా ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును, మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేపా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచు ఉన్నారని నా తాత్పర్యం. ఒకడేమంటున్నాడు? నేను పౌలు వాడును, ఇంకొకడు నేను అపోల్లో వాడును, మరొకడు కేపా వాడును, మరొకడు నేను ఏకంగా క్రీస్తుకు చెందిన వ్యక్తిని అని మరొకడు చెప్తున్నాడు. ఇలాగ ఒకరికొకరు వాళ్ళు ఏమొచ్చేసినా తెలుసా? నేను పౌలు గారు బ్యాచ్ చేయని ఒకడు అంటున్నాడు, నేను అపోల్లో బ్యాచ్ చేయనని మరొకడు అంటున్నాడు, మరొకడు ఏమంటున్నాడు? నేను కేపా అంటే పేతురు గారు బ్యాచ్ చేయనని ఒకడు అంటున్నాడు. ఇక ఏకంగా మేము యేసుక్రీస్తు ప్రభుకు చెందిన వారమే అని మరొకడు మాట్లాడుతున్నారు. ఇలా వీళ్ళకే భేద భిన్న అభిప్రాయాలతో సంఘంలో బ్రతుకుతున్నారండి. ఏకాత్మ ఉందా వారిలో? ఏకీపించే మనస్తత్వం ఉందా? భిన్నమైన మనస్తత్వాలతో, భిన్నమైన ఆలోచనలతో, లోక సంబంధమైన వ్యత్యాసాలతో బ్రతుకుతున్నారు. ఎవరిని ఇంతకు ముందు లోకంలో ఉండేటప్పుడు సినీ హీరోలకి ఏమయ్యేవాళ్ళు మనం అంటే ఫ్యాన్స్ అయి ఉండేవాళ్ళు. మీ ఇష్టమైన హీరో చెప్పమంటే చెప్తారు, నీకు ఇష్టమైన హీరో చెప్పమంటే హీరోని కానీ హీరో కానీ చెప్పమంటే ఏం చేస్తారు? పూర్వకాలంలో, ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఎవరన్నా హీరో ఉన్నారు? ఇప్పుడు యేసయ్య మన హీరో. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నేను కొత్త నిబంధనలో పౌలు గారిని బాగా ఫాలో అవుతాను. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పరా? పౌలు గారి హీరో. ఆమేన్. సువార్తీకరణలో మనమందరం క్రీస్తుకు దాసులమై ఉండాలి. స్తోత్రం కలిగాక. ఎవరు మనకి హీరోలుగా ఉండకూడదు. నేను వాళ్ళ ఫాలోవర్నండి, వీళ్ళ ఫాలోవర్నండి, నాది ఆ బ్యాచి, నాది ఈ బ్యాచి. కొంతమంది ఈ రోజున వాక్యం కూడా ఎలాగుందో తెలుసా? బైబిల్ పక్కన పెట్టండి, ఆ గురువు లేకపోతే ఆయన ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఆయన ఏం చెప్తే అదే రైటు. అది ఎలా రైట్ అవుద్ది? ఆయన విగ్రహాలు కల్పించి తినమంటే అది రైటు, తినేస్తాడు. వద్దంటే మానేస్తాడు. కానుకలు ఇవ్వద్దంటే మానేస్తాడు. లేకపోతే ఇంకోటి చేయమంటే అది చేస్తాడు. చేయొద్దు అంటే, ఎందుకంటే మా గురువుగారు లేకపోతే మేము వెళ్ళే ఆయన మా ఫాస్టర్ గారు కాకపోవచ్చు, లేకపోతే నేను ఇష్టపడే వ్యక్తి, నాకు బాగా ఆయన మెసేజ్ అంటే బాగా ఇష్టమండి, అందుకని ఆయన చెప్పిందల్లా రైటు అనుకోవడానికి వీల్లేదు. అది వాక్యానుసారంగా ఉందా లేదా? ఇది నా అభిప్రాయము అంటే అభిప్రాయాలు పనిచేయవు. నా మనసు కనిపిస్తుంది, నీ మనసు కనిపిస్తే సరిపోదు, వాక్యానుసారంగా ఉండాలి. స్తోత్రం కలిగాక. వాక్యానికి వేరుగా మనం ఏ విధమైన హద్దులు పెట్టుకోవద్దు. మనం ఏది ఫాలో అయినా వాక్యానుసారమైన రీతిలో మనము ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపోల్లో అయినా, పేతురు గారైనా, పౌలు గారైనా ఎవరు వీళ్ళందరూ? వీళ్ళందరూ పరిచారకులే కదా. స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ పరిచారకులే కదా. నేను ఏమంటున్నాడు? నేను పౌలు వాడును అంటున్నాడు ఒకడు. ఇంకొకడు నేను కేపావాడిని అంటాడు. మరొకడు నేను పేతురు వాడిని అంటాడు. ఒకడేమో నేను అపోల్లో వాడిని మరొకడు అంటాడు. ఇలాగ ఒకరికొకరు ఈ విధమైన భావాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే కొరింథీ సంఘంలో ఉన్నాయి. కొరింథీ సంఘంలో గ్రూపిజం ఏర్పడిపోయింది. ఈ గ్రూపిజం పోవాలి, ఏకాత్మ రావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు క్రైస్తత్వంలో ఎక్కడ లేని భిన్నమైన మనస్తత్వాలండి. వాళ్ళకి సంబంధించిన మాత్రమే వందనాలు చెప్తారు, మరొకరికి అసలు టచ్ చేయరు. వాళ్ళు ఆ బ్యాచ్ వేరుగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన వారితోనే మాట్లాడతారు, ఇంకెవరితోనూ మాట్లాడరు. అది ఇంకా బాగుంటుంది. వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. అది వాక్యానుసారంగా వస్తే అది రాంగ్, రైట్ అది రాంగ్. అది మనలో ఉండవలసింది ఏకాత్మ, ఏకతాత్పర్యము, ఏక మనస్సు. ఒకవేళ సంఘములు కూడా ఒకరి మీద ఒకరు కక్షలు ఉన్నాయా, ఒకరి మీద ఒకరు విభేదాలు ఉన్నాయా, అవన్నీ విడిచిపెట్టాలని పౌలు గారు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి బ్రతుములాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంఘములో ఉండకూడని వేట తెలుసా? భేదాలు ఉండకూడదు, గ్రూపిజం ఉండకూడదు, కుల వర్గాల భేదాలు, లేకపోతే మతవర్గ భేదాలు, ఇలాంటి భేదాలు ఉండకూడదు. ఈ భేదాలు ఉంటే దాన్ని సంఘము అనడానికి వీల్లేదు. సంఘం అంటే ఏకాత్మ ఉండాలి. ఆది కాలంలో ఏం చేసేవారు తెలుసా? వారు ఏకాత్మ కలిగి ప్రభువుల ముందుకు వెళుతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనం చదవాలి. అపోస్తుల బోధ ఏమైందో మనం చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి ఎవడును తనకు కలిగినది వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదిగాక అపోస్తులు దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారు ఎలాగున్నారు? ఏకాత్మతోనూ ఏక మనస్సుతోనూ ఉన్నారు. అదే కాదు, వారు కలిగిందంతా కూడా ఎలాగున్నదంట? సమిష్టిగా. వీరు అపోస్తుల బోధ యందును, అపోస్తుల యొక్క సహవాసములోను, ప్రార్థన చేయట్లోను, రొట్టె విరిచట్లోను ఎడతెగక సహవాసంగా ఉన్నారు. ఎడతెగని అనుభూతిలో ఏకాత్మ కలిగి మనం ప్రభువులో నడిపించబడుదుముగాక. ఏ విధమైన భిన్నమైన ఆలోచనలు మనలో రాకూడదు, భిన్నమైన అభిప్రాయాలు మనలో రాకూడదు, లోకానుసారమైన మనస్తత్వాలు మనలోకి రాకూడదు. ఏకాత్మలో ఉండాలి. సహోదరితో సహోదరి కలవాలి, ఒకరితో ఒకరు కలవాలి. సంఘములో ఏముండకూడదు అంటే కక్షలు ఉండకూడదు. నేను వారింటికాడ ప్రార్థన అడిగితే రానండి, వీళ్ళింటికాడ ప్రార్థన అడిగితే రానండి, ఆ సహోదరితో నేను మాట్లాడనండి, వారింటికాడ మీరు ప్రార్థన ఇచ్చారు కాబట్టి నేను రాలేదు, ఎక్కడైనా అయితే నేను రానా, మీకు తెలీదా ఆ విషయం అని అనద్దు. అంటే అది సంఘం అనిపించుకోదు. ఎస్ ఆర్ నో? ఏమంటావు? చాలాసేపటికి ఎస్ అన్నవే. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంలో ఏముండకూడదు? మనకి భేదాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, గ్రూపిజం ఉండకూడదు. కొందరంటేనే ఆవిడంటే నాకు ఇష్టం, ఈవిడంటేనే నాకు ఇష్టం, ఆ సహోదరు అయితేనే ఇష్టం, ఇలాంటివి ఉండకూడదు. అందరూ ఏకాత్మ కలిగి ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం కలిగిన గాక. ఎక్కడ ప్రార్థన అయినా అందరు రావాలి. సంఘ ప్రార్థన కూడా అందరు రావాలి. కొందరు ఇంటి దగ్గర ఉండిపోతారండి, అదేంటో కానీ ఇల్లంటే ఎంత ఇష్టమో. ప్రార్థన మానేసి కూడా ఎక్కడ ఉండిపోవాలని గతమాట నీకు ఇల్లే కావాలి.
ఏకాత్మ కలిగి సహవాసంగా కూడా కూడుకునేటప్పుడు కూడా ఏం చేయాలి తెలిసి మన అందరం సహవాసంగా ఏకాత్మ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొందరు మానుకున్నట్లుగా మీరేం చేయొద్దు అంటున్నాడు ఆయన. మానుకొనక. కొందరు ఏం చేస్తున్నారు మరి? మానుకుంటున్నారు. కొందరు దైవికమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. అలా ఉండకూడదు. ఇదే పత్రికలోనే ఏమండి 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. 12వ అధ్యాయం 25వ వచనము, కొరింథీ పత్రిక, అదే పత్రిక 12వ అధ్యాయము 25వ వచనము చదవాలి. ఇరవై రెండు నుంచి చదవండి. 22 నుంచి, లేకపోతే 20 నుంచి చదివినా పర్లేదు. చదువు. కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములో ఏవి మరి బలహీనముగా కనబడినో అవి మరి అవశ్యములే. ఏ అవయవము ఘనత లేనివని ఆ అవయవము మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. శరీరంలో ఏ అవయవము ఘనత లేనిది? శరీరంలో ఏ అవయవం అక్కర్లేదమ్మా? చెప్పు. నీకు చెవి అక్కర్లేదా? ఈ చెయ్యి పెద్ద పని ఉన్నది కాబట్టి ఇది అక్కర్లేదా? ముక్కు అలా కదలదు కాబట్టి అది అక్కర్లేదు, తీసేద్దామా ముక్కు? నీ అవయవంలో, నీ శరీరంలో ఏ అవయవం అక్కర్లేదు? చెప్పాలి. ఏ అవయవానికి పని ఉండదో చెప్పమ్మా. నోరుకు పని ఉందా? కళ్ళుకు పని ఉందా? చెప్పండి. ముక్కుకు పని ఉందా? చేతుకు పని ఉందా? కాలుకు పని ఉందా? పొట్టకు పని ఉందా? పని ఉందా? అన్నిటికీ దేని పని దానికి ఉంటుంది. ఇవన్నీ శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ కలిసి పొట్ట మీద పార్టీ కట్టేసి అంటండి. ఈ కష్టపడుతున్నాం, చూస్తున్నాం, నడుస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, పొట్ట మాత్రం కదలకుండా మెదలకుండా అలాగ తినేసి అలాగ ఉంటుంది. దీని పని ఎలాగా? దీన్ని కడుపు మాట చేస్తే బాగుంటుందని అన్ని ప్లాన్ వేసుకుని ఎక్కడ ఏం పని చేయకుండా నోరు నవ్వడం మానేసి, కళ్ళు చూడటం మానేసి, కాళ్ళు నడ్డం మానేసి, చేతులు తినడము చేయడం ఇవన్నీ మానేసేయంట. ఇప్పుడు ఏమవుతుంది? పొట్ట కాలుతుందా? మాడద్దు కదా. పొట్ట ఎప్పుడైతే మాడుతుంది, ఇక్కడి నుంచి ఒకరోజు బాగుంది, అక్కడి నుంచి కాళ్ళు చేతులు లాగేస్తున్నారు. బాధ ఎవరికి? కాలుకి చేతులకి రావు కదా ఇంకా. ఏమండి అప్పుడు ఇవన్నీ అది మాడితే కొన్ని ఎలాగలాగుంటే మనకే చాలా ఇబ్బంది అయిపోతుంది కనుక అది తింటేనే మనము ఆరోగ్యకరంగా ఉండగలము. ఇది ఎలా కాదు నాయనని ఈసారి కడుపుకి ఏం కావాలన్నీ పెట్టేసినాయి. ఏది ఇందులో బలహీనమైంది? ఏది ఇందులో అక్కర్లేనిది? ఏమండి మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏటు పని అవి చేసుకుంటా ఉంటేనే ఆ శరీరానికి ఘనత, విలువ. స్తోత్రం కలుగును గాక. శరీరంలో ఏ అవయవం ఇది అక్కర్లేదు అన్నది ఏమి లేదు, అన్నీ అవసరమైనవి. అలాగే సంఘము దేంతో పోల్చాడు ఆయన? శరీరంతో పోల్చాడు. ఆమె చెప్పండి. సంఘాన్ని దేంతో పోల్చాడు ఆయన? శరీరంతో పోల్చాడు. ఈ శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ దేని పని ఎలా చేస్తున్నాయో అలాగే సంఘము కూడా ఏం చేయాలి తెలుసా? ఎవరు పని వారు చేసుకుంటూ ఉండాలి. ఇందులో వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు అవసరం లేదు అనుకోవడానికి లేదు. అందరూ అవసరమే. అందరూ ఏకభావంతో శరీరం అంతా ఎలాగ యూనిటీగా పనిచేస్తుందో సంఘం కూడా ఏం చేయాలి? అలా యూనిటీగా పనిచేయాలి. స్తోత్రం కలుగును గాక. హలో, వినాలి వినాలి వినాలి. సంఘం కూడా ఏం చేయాలి? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే నీవేను పక్కావండి. సంఘం అంటే మనమేనా? ఈసారి సంఘం అంటే ఎవరు? మనమే. మనందరూ కూడా ఏం చేయాలి? సంఘములో ఏకాత్మ కలిగి మనము పని చేయుదుముగాక. దేనికి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే శరీరం అంతా, అలాగే సంఘము కూడా అంతే. ఒక ఏకాత్మ కలిగి ఉన్నతమైన దైవాత్మ కలిగిన మనస్తత్వంతో ముందుకు నడిపించబడాలి. ఏ పని చేసినా అందరూ సహకారులుగా ఉండాలి. ఏమండి
దుష్టుడు నిందించుటకు అపవాదికి చోటు ఇవ్వకుండా మనం చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించబడాలి. లేకపోతే అపవాది ఏం చేస్తాడు, లోనికి చొరబడతాడు. అపవాదికి చోటు ఇవ్వకండి అని ఏం చేయాలి, మరి ఎదిరించాలి. స్తోత్రం కలుగును గాక. కొరింథీ సంఘంలో ఏమొచ్చినాయి, భేదాలు వచ్చినాయి. ఒకడు ఏమంటున్నాడు, నేను అపోల్లో వాడిని అంటున్నాడు, మరొకడు నేను పౌలు వాడిని, మరొకడు నేను కేఫా వాడిని అంటున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. 4వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. చదవాలి, త్వరగా చదవాలి. 4:13. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తలుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించాడు. ఈ పరిచర్య ధర్మం అంతా ఎందుకో తెలుసా? క్రీస్తు సంఘం ఏం చేయాలి, క్షేమాభివృద్ధి చెందాలి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందాలి. స్తోత్రం కలుగును గాక. సంఘము దినదినము ఎదగాలి, దినదినము ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పాటల్లో ఎదగాలి, ఏమంటే క్రియల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో మనము సంఘముగా ఉన్న మనం ఏం చేయాలి తెలుసా? ఎదగాలి. దినదినము క్షేమాభివృద్ధి పొందాలి, విస్తరించాలి, సమాజానికి మేలుకరంగా ఉండాలి. మన సహవాసం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మన క్షేమం విస్తరించాలి, మన అభివృద్ధి విస్తరించాలి, మన దాతృత్వం విస్తరించాలి, మన ప్రేమ విస్తరించాలి, మన విశ్వాసము చెప్పండి విస్తరించాలి. అన్ని విషయాలు ఏం చేయాలి? విస్తరించాలి. విశ్వాసం రోజు రోజుకి పెరగాల, రోజు రోజుకి చల్లగారిపోవాలా, రోజు రోజుకి పెరగాలి. మొక్క రోజు రోజుకి ఎదుగుద్దా, రోజు రోజుకి కిందకి వెళ్ళిపోద్దా? ఎదుగుద్ది. మనం కూడా ఏం చేయాలి? రోజు రోజుకి ఆకాస్త ఎదగాలి, ఇంకా ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుగుతూ ఉండాలి, ఫలభరితంగా మనం మార్చబడాలి, సమాజానికి శ్రేయస్కరంగా ఉండాలి, సమాజంలో ఒక మేలుకరమైన కార్యాలు జరిగించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. అందుకని కొందరిని ఆయా వరాలు ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడుకుంటాడు. అందుకని మనల్ని విడిపోమ్మని కాదు, లేకపోతే మనల్ని కక్షలు పెట్టుకుని ఉండమని కాదు, మనం భేదాలు పెట్టుకుని ఉండమని కాదు. మనలో ఉన్న ప్రతి భేదము యేసు నామములో కాలిపోవును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి దేవుని స్తోత్రం చెబుదాం. సహోదరులారా, మీలో ఒకడు ఏమంటున్నాడు? నేను పౌలు వాడును అంటున్నాడు. మరొకడు ఏమంటున్నాడు? నేను అపోల్లో వాడును అంటున్నాడు. మరొకడు ఏమంటున్నాడు? నేను పేతురుకు సంబంధించిన వ్యక్తిని అంటున్నాడు. మరొకడు ఏమంటున్నాడు? నేను ఈ క్రీస్తు వాడిని, యేసుక్రీస్తు ప్రభు వారిని. ఈ రోజున ఎన్ని గ్రూపులో, ఎన్ని డినామినేషన్లో, ఎన్ని సిద్ధాంతాలు నిజంగా బైబిల్లో ఉన్నాయో లేదో తెలియదు. అన్ని సిద్ధాంతాలు, అన్ని విభిన్నమైన మాటలు, వాక్యాన్ని వక్రీకరించి, వాక్యం యొక్క అర్థాలు మార్చేసి, వారికి ఇష్టమైన రీతిలో బోధలు తిప్పుకొని ఈ రోజున సమాజాన్ని పాడు చేసి బోధలు కూడా సమాజంలోకి వచ్చేసాయి. బెరయ సంఘం వారు వాక్యులు అలా ఉందో లేదో ఏం చేస్తూ ఉండేవారు అంటే, ఏ మాట పడితే మాట నమ్మేసేవారు కాదు. ఏం చేసేవారు? అలా ఉందో లేదో చూసుకునేవారు. అలా ఉందో లేదో చూసుకున్నట్టు నీకేం చేయాలి? బైబిల్ జ్ఞానం ఉండాలి. ఆమె అందరి స్తోత్రం చెప్పమ్మా. అమ్మ మోక్ష కుదురండి. ఏ ఉండాలి నీకు? బైబిల్ జ్ఞానం ఉండాలి. ప్రతిరోజు బైబిల్తో మనం సమయం గడపాలి. బైబిల్ చదివా ఎప్పుడైనా? అదే బైబిల్ చదివా ఎప్పుడైనా? బైబిల్ చదివా ఎప్పుడైనా? ఎప్పుడు చదువుతావు అమ్మా సహోదరి? బైబిల్ చదివావా ఎప్పుడైనా? ఎప్పుడో చదివిన జ్ఞాపకమా? చదివా ఎప్పుడైనా బైబిల్? విశ్వాసమయ్యి నువ్వు పిశాచివా? ఎవరి మీదకి వెళ్తుంది చెయ్య? విశ్వాసవా పిశాచి? చూడు ఇలాగా, విశ్వాసవా పిశాచివా నువ్వు?
విశ్వాసులు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. దేవుని బిడ్డలు ఆమెన్, 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 ఆమెన్. బైబిల్ తీయమంటే యోహాను సువార్త తీయమంటే పాత నిబంధనలు ఎదుగుతుంది సహోదరి. ఎంత బైబిల్ జ్ఞానమో చూడండి. పాత నిబంధనలు ఎందుకు దొరుకుతుంది నీకు? యోహాను సువార్త. బైబిల్ అసలు బైబిల్ జ్ఞానం లేకుండా బ్రతికే క్రైస్తవ సమాజం చాలామంది ఉన్నారు. బైబిల్ చదవరు వీళ్ళు. రోజుకు ఒక మంచి వాగ్దానం మాత్రం వాట్సాప్లో వచ్చేయాలి. బాబు ఈరోజు భలే వాగ్దానం. ఆ వాగ్దానం చదువుకుని గాలి పీల్చేసుకుని వెళ్ళిపోతారు. వాగ్దానాలు అన్నీ మంచి. మొన్న మన గ్రూపులో మంచి వాగ్దానం పెట్టాడు. మొన్న ఏ వాగ్దానం పెట్టాడు? మరణం అనేది అందరికి ఉంది, అదే మాట వాగ్దానం. దానికి ఎవరు ఆమె అట్లేదు, ఎవరు అల్లిపోయారు అందరూ. ఈరోజు అందరూ ఆమెనే పెట్టారు. మనకు రోజుకు ఒక వాగ్దానం చేసి పెడుతున్నాడు కుమారుడు. మా బామర్ది గారు, పాస్టమ్ గారు, అన్నయ్య గారు కుమారుడు. ఏం పేరు? అభి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజుకొక మంచి వాగ్దానాలు మనకి వచ్చేయాలి. వాగ్దానాలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ అవన్నీ? బైబిల్లో ఉంటాయి. ఏం చేయాలి మనము? ప్రతిరోజు బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లేకపోతే ఈ కడవరి దినాల్లో సహోదరుడా మనం మోసపోతాం. దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. బైబిల్ చదవకుండా టిఫిన్ చేయకు, కుటుంబారాధన చేయకుండా భోజనం చేయకు. కంటి చూపుగా నోటి మాటలేదు ఎవరికనే ఆమెను చెప్తారేమనుకున్నాను. బైబిల్ చదవకుండా టిఫిన్ చేయకు. తర్వాత కుటుంబ ప్రార్థన చేయకుండా భోజనం చేయకు. సహోదరి చూడమ్మేలాగా, అమ్మాయి ఎలా చూడు, నా వైపు చూడాలి. ఇంక వేరే పని ఉండకూడదు నీకు. ఏం చెప్తానో ఆ మాటలన్నీ వినాలి. అర్థమైందా? బైబిల్ చదవకుండా ఏం చేయొద్దు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయకు, రాత్రి చేయొద్దు. కుటుంబ ప్రార్థన జరగకుండా ఈ నియమం పెట్టుకోవాలి. నియమం ఉండాలి, నియమం పెట్టుకోవాలి. ఈరోజు పొద్దులే తినేస్తాను అన్నిటికీ ఇక నీకు ఇష్టం వచ్చినట్టుగానే అనుకూలంగానే మళ్ళీ చేసుకోవాలి. మరి దేవునికి నచ్చినట్లుగా ఎప్పుడు చేస్తావు? అమ్మా ఎలా చూడు సారీ, దేవునికి నచ్చినట్టుగా ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చేస్తావు? మన నియమం క్రైస్తవుడైన వాడు ఏం తెలుసా? నియమ ప్రకారంగా పోరాడాలి. నియమం, మనకు ఒక నియమం ఉంటుంది. అవునా? హలో, బ్రతిగా ఉన్నారు అందరూ? దేవుని స్తోత్రం చెప్పండి. ఆల్ రైట్. కనుక మనకేముంటుంది? ఒక నియమం ఉంటుంది. ఆ నియమ ప్రకారంగా జట్టి అయిన వాడు ఏం చేయాలి? నియమ ప్రకారంగా పోరాడకపోతే వానికి కిరీటం దొరకదంట. నువ్వు తెచ్చుకున్న కిరీటం పని చేయదు, ఆయన ఇవ్వాలి కిరీటం. అదేం అవసరం లేదండి, నేను తెచ్చుకుంటాను కిరీటం ఒకటి చేయించుకుని ఆ కంసాల దగ్గరికి వెళ్ళి ఒక మంచి కిరీటం చేయించుకుంటాను. ఈ కిరీటం ఏం పని చేయదు. ఆయన ఇవ్వాలి నీకు కిరీటం. ఆయన మెచ్చే మహిమ కిరీటాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిని గాక. జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిని గాక. ఆయన ఇచ్చే కిరీటం మనకు కావాలి. ఆయన చేత మనం మెప్పు పొందుకోవాలి. మన మట్టుకు మనం మార్కులు వేసేసుకుంటాం. మన మట్టుకు ఎవరైనా అమ్మా మీరు ప్రార్థనకి వెళ్తారమ్మా అని అడిగారనుకో, ఏమంటావు? ప్రార్థనకి వెళ్ళిపోతాం. అసలు ప్రార్థన ఏదో ఎప్పుడు ప్రార్థన అన్నట్టు, ఏ ఆదివారం ప్రార్థన మానుకొని వెళ్ళిపోయినట్టు ప్రార్థనకి వెళ్ళిపోతాను మేము. అది మాకు పాస్టర్ గారు ఉన్నారు అక్కడే. మా పాస్టర్ గారు బాగా చెప్తారు, బాగా చెప్పకపోయినా కానీ మా పాస్టర్ గారు బాగా చెప్తారు. మా ప్రార్థనతో మేము వెళ్ళిపోతాను వారం అంటాను. ట్రైన్కి వెళ్ళిపోతాం. నువ్వు 10 గంటలకి అసలు వెళ్ళిపోతామని మాకు టైం అంటే టైం అయినా బయట మళ్ళీ అంత బడాయి మాటలు చెప్తాము. లోన్ చూస్తే మాట్లాడమ్మా, మాట్లాడవే కొంచెం మూడీగా పడుతున్నావమ్మా. సహోదరి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అమ్మా ప్రార్థనకి వెళ్తారా మీరు? ఆదివారం ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తాం? ప్రార్థన అయినా మాకు
ఎంత చక్కగా చెబుతాం. మన యొక్క ప్రతి పని కూడా ఏం చేస్తుందో తెలుసా, ఒక రోజున పరీక్షించబడుతుంది. స్తోత్రం కలుగుగాక. మన పని పరీక్షించబడినప్పుడు ఈ పరీక్షించబడిన ఈ పని విమర్శన దినము రోజున నిలవాలి. అగ్ని ప్రతిదాన్ని ఏం చేస్తుందంట, పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో ఇదిగో కర్ర, కొయ్య, గడ్డికాలు ఇవన్నీ ఏం చేస్తాయి, కాలిపోతాయి. అలాంటి అడపో భక్తి అంతా కాలిపోద్ది. ఆ పరీక్షలో ఏం చేయాలంటే నిలవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ విధమైన గ్రూపిజాలు పెట్టుకుని, భిన్న అభిప్రాయాలు పెట్టుకుని దేవుని సంఘాన్ని, దేవుని సమాజాన్ని పాడు చేయొద్దు. ఏమండి, సంఘాన్ని మనం ఎంకరేజ్మెంట్గా ఉండాలి. క్రీస్తు సంఘం ఏం చేయాలి తెలుసా, క్షేమాభివృద్ధి చెందాలి. దినదినము క్షేమ అభివృద్ధి పొంది సమాజానికి మన అభివృద్ధి కనపడాలి. స్తోత్రం కలిగిన గాక. సంఘములో మన స్థాయి పెరగాలి, సంఘములో మన పని పెరగాలి, సంఘములో మనం బలం పెరగాలి. ఆమె చెప్పుతుంటే కానీ ఆమెనని రావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. సంఘములో మనం గుర్తించబడాలి. ఎలాగొస్తుంది గుర్తింపు? నాకు ఫోన్ చేశారంటే నేను రానక్క, గుర్తింపు వస్తుంది. అలాగైతేనే ఒకవేళ నీకు ఫోన్ చేసినా ఎందుకు చేయవలసి వస్తుంది తెలుసా, బాబా చేయకపోతే ఇది బల్లవరా బాబా, ఎందుకు వచ్చిన కాడ ఫోన్ చేస్తే గొడవ వదిలిపోద్దని ఫోన్ చేయవలసి వస్తుంది. కాబట్టి బాధ్యతలు అనేవి ఎవరు మనకి ఇవ్వక్కరద్దు. స్తోత్రం కలిగిన గాక. మనకు మనమే బాధ్యత తీసుకుని ఏం చేయాలి? కుటుంబంలో అంతే కదా, ఎవరు అప్పగించాలి మనకు పని, ఎవరు చెప్పాలి మనకు పని, అంతా మన బాధ్యత కదా. సంఘంలో కూడా అంతే, మనం బాధ్యత రహితంగా ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులుగా పని చేయుదుముగాక. ఎవరో మెచ్చుకుంటారు, ఎవరో చూస్తారు, ఎవరో చేస్తారు అనే ఈ భావాలు మనలో ఉండకూడదు. క్రీస్తు సంఘం ఏం చేయాలి? దినదినము క్షేమాభివృద్ధి. ఆ మాట చెప్పాలి. క్రీస్తు సంఘం దినదినం ఏం చేయాలి? క్షేమాభివృద్ధి చెందాలి. బాబు చిన్న క్షేమాభివృద్ధి చెందాలి. ఏం చేయాలి? క్షేమాభివృద్ధి చెందాలి. నీ అంటే సంఘ ఆశీర్వాదము, నీ ఆశీర్వాదము సమాజానికి కనపడాలి. సమాజానికి కనపడి అనేకులు మన యొక్క సహవాసం చూసి, మన భక్తిని చూసి, మన ప్రేమను చూసి క్రీస్తులోనికి రావడానికి ప్రజలు ఇష్టపడాలండి. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన తన భర్తను వాక్యం చెప్పకుండానే వీళ్ళ యొక్క పవిత్ర ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి ఏం చేయొచ్చంట, వాళ్ళని వాక్యం చెప్పకుండా, వాక్యం ఏం చెప్పక్కర్లేదు, ఏ గ్రంథాలు తిరగక్కర్లేదు, మరేం చేయొచ్చు? ఈ పవిత్రమైన ప్రవర్తన బట్టి వాక్యం చెప్పకుండానే అలాంటి వారిని దేవుళ్ళలోనికి రాబట్టుకోవచ్చు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసి అయిన భర్త అవిశ్వాసురాలైన తన భార్యను వాక్యం చెప్పకుండానే ఏం చేయొచ్చు? దేవుళ్ళలోనికి నడిపించవచ్చు. దేవుళ్ళలోనికి రాబట్టవచ్చు. ఒకవేళ ఇలా కాకుండా ఉంటే, వీళ్ళిద్దరు ఎవరికి వాళ్ళు ఏమైనా తిరిగి ఉంటే పుట్టబోయే బిడ్డలు అపవిత్రులుగా ఉంటారంటండి. అందు కదా వాక్యాలు వెళ్తాం. ఈ కొరింథీ పత్రికలను వెళ్ళి కొలిది మన లోపలికి వెళ్తాం. పుట్టబోయే బిడ్డలు ఎలా పుడతారని, లేకపోతే సంతానం ఏమైపోద్ది? ఎవరికి వాళ్ళు ఏమైనా తిరిగా కొన్ని కుటుంబాలు చూడండి, భర్త భార్య ఇద్దరు ఇంకెంతసేపు ఏమాత్రం తగ్గర, ఇంకా గొడవ. ఎక్కడికి వెళ్ళిపోద్దో గొడవ, ఆకాశానికి అంటిపోద్ది ఇంకా గొడవ. వారవారిగా ఇటు దగ్గర అటు దగ్గర, ఎవరిలోనూ కూడా వాక్యం కనబడదు, ఎవరిలోనూ విశ్వాసం కనబడదు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? గొడవ రేజ్ అయిపోతుంది. ఇంకా చిన్నగా ప్రారంభమైంది ఒక మాటతో. హలో, ఎలా చూడు, ఒక్క మాటతో ఏమైంది? గొడవ ప్రారంభించబడుద్ది. ఒక మాటకి రెండు మాట, ఆసారి ఈసారి ఆసారి నుంచి 2, ఈసారి నుంచి 2, ఇక 3, 4, 10, 11, 20, 30 ఇక అయిపోతుంది. ఇక వారవారిగా యుద్ధం వారవారిగా జరిగిపోద్ది.
పిల్లలు అలాగే దిక్కు తోచక ఏం చేస్తారు? ఎటు కాకుండా అమ్మా నువ్వు ఊరుకోమ్మా, అమ్మా ఊరుకోమ్మా, ఊరికయ్యా బాబు నువ్వు ఊరుకో అంటాడు. ఈవిడ ఊరుకుంటే వాళ్ళ డాడీ ఏమైనా కొంచెం సనమరుగుతాడని అనుకుంటారు. పిల్లలు చూడండి, మధ్యలో కొన్ని మార్లు వీళ్ళ గొడవలు ఎడదీయలేరండి. అర్థమైందా? అమ్మ ఊరుకోమ్మా నువ్వు, వాళ్ళ నాన్నగారికి వెళ్ళి అనలేడు కదా, నాన్నగారంటే భయం కదా మరి, పెద్ద ఎలాగుంటాడు కదా మరి, భయం కదా. ఈ అమ్మనేమంటాడు? ఊరుకోమ్మా అమ్మ నువ్వు ఊరుకోమ్మా, నువ్వు ఊరుకో బాబు, ఊరుకో బాబు అని. ఊరుకుంటుందా? నువ్వు ఆగరా, నువ్వు ఉండరా, నువ్వు వెళ్ళిపోతారు. ఆ గాడి కసిరేసి ఐకి అలాగా ఊరుకుంటుంది, పక్క పోతుంది. ఇంకా యుద్ధం వారవోరిగా కౌరవులు పాండవుల యుద్ధంలాగా ఏమైపోద్ది, ఇక వారవోరిగా జరిగిపోద్ది యుద్ధం. అప్పుడేమవుద్ది? కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది. అందుకని సంతానం ఏమైపోద్దని తెలుసా? అపవిత్రమైపోద్దని రాయబడింది. సంతానం ఏమైపోద్ది? అపవిత్రమైపోద్ది. కుటుంబంలో ఇంకా ఏ విధమైన మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అందుకని తగ్గిపోవాలి. స్తోత్రం కలిగాక. విశ్వాస అయిన భార్య ఉందా? విశ్వాసురాలైన భార్యగా ఉన్నావా? ఏమవ్వాలి? తగ్గిపోవాలి. ఒకవేళ విశ్వాస అయిన భర్తగా ఉన్నావా? ఏమవ్వాలి? తగ్గిపోవాలి. స్తోత్రం కలిగాక. నేను తగ్గను అంటే వాక్యం నీలో లేనట్టు, వాక్యం నీలో పని చేయలేనట్టు. వాక్యం పని చేయకపోతే మన భక్తి అంతా ఏమైపోతుంది? ఇప్పుడు వ్యర్థమైపోతుంది. ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన విశ్వాసురాలు అయిన ఒక స్త్రీగా కానీ ఒక పురుషుడిగా కానీ పిలువబడుతూ ఉంటుంటే దేవుని వాక్యానికి అనుకూలంగా, వాక్యం అనేది కొలమానం వాక్యం అనేది మనకి కాటా, తూకం. ఏం చేయాలి? మనం ప్రతిరోజుని వాక్యంతో తూకం వేసుకోవాలి. వాక్యంతో తూకం వేసుకుంటే వాక్యానికి వేరుగా ఒకవేళ మాట్లాడుతున్నాయా, వాక్యానికి వ్యతిరేకంగా క్రియలు వెళ్తున్నాయా, వాక్యానికి వ్యతిరేకంగా సహవాసం వెళ్తుందా, వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితం వెళ్తుందా, వాక్యానికి వ్యతిరేకంగా మన పని వెళ్తుందా, ఇవన్నీ గమనించాలి. ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఏం వెళ్తున్నాయో ఈ కొలమానంలో ఏం చేయాలి? కొలుసుకుని వాక్యానికి విరుద్ధమైనవన్నీ తీసి పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగాక. మన కుటుంబము ఒక భక్తిపరులు అయిన కుటుంబంగా మన కుటుంబం పరిగణించబడును గాక. మన ఇంట్లో కేకలు వేసుకుంటూ ఉంటుంటే బయట వాళ్ళు చూడరా, ఓ విశ్వాసి అయిన భార్య లేక ఒక విశ్వాసి అయిన భర్త, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేకలు వేసుకుంటున్నారు. అంటే సమాజాన్ని మనం దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే మన సంతానం ఏమైపోద్ది అన్నాను? అది నా మాటల వాక్యమా? వాక్య రూపమైన జీవితాన్ని కలిగి మనం ముందుకి నడిపించబడుదుముగాక. ఆమె చెప్పండి. మీలో ఒకడు ఏమంటున్నాడు? నేను పౌలు వాడిని అంటున్నాడు. ఒకడేమంటున్నాడు? నేను అపోల్లో వాడిని అంటున్నాడు. మరొకడు ఏమంటున్నాడు? నేను కేపా వాడిని. మరొకడు నేను క్రీస్తు వాడును అంటున్నాడు. చూడండి, ఇక రెండవ మాటలో చూస్తే పౌలు గారు అంటున్నాడు, నేను నాటాను అనే మాట. ఈ సంఘాన్ని నాటింది, ఈ సంఘాన్ని కట్టింది, ఈ సంఘానికి బేస్మెంటు పునాది ఎవరు అంటే అలా లేగితే నా గుండు బరువెక్కిపోద్దండి ఎత్తుకోగానే. 3వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులు అయిన మనుషులు కారా అని చెప్తున్నాడు. నేను పౌలు వాడును అంటే నేను ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని అని చెప్పుకుంటున్నారు కదా. మాది ఆ సహవాసం ఈ సహవాసం, మా టీం వేరు, మా గ్రూప్ వేరు, మా యొక్క లక్షణాలు వేరు. కొందరు అంటారు ఏ సంఘం ఎత్తబడదండి, మా సంఘం మాత్రమే ఎత్తబడతాం, మేమే పరిశుద్ధులు, మా బోధే కరెక్ట్, ఇక మేమే అంటారు. కాబట్టి మేమే అనే మాట ఎవరి దగ్గర వచ్చినా వాళ్ళు భేదాలు కలిగించేవారు అని మనం అర్థం చేసుకోవాలి. మా సంఘానికి రండి,
మా దగ్గరికి రండి, మా దగ్గరికే రండి అని ఇలాంటి మాటలు చెప్తారు కదా. వీళ్ళు ఎవరు అనుకున్నారు? వాళ్ళు భేదాలు పుట్టించేవారు. వెళ్ళొద్దు అనే మాట నేను చెప్పను. అంటే ఏం పుట్టిస్తారు వీళ్ళంటే? భేదాలు పుట్టిస్తారు. నా అంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏం పుట్టిస్తారు వీళ్ళు? కుటుంబాల్లో భేదాలు పుట్టిస్తారు, సంఘాల్లో భేదాలు పుట్టిస్తారు. ఏ మాటలు లేకపోయినా ఏవోటి మధ్యలోనికి తీసుకుని వచ్చి ఆ జీవితాలు, వ్యక్తుల మధ్యలో దూరం ఏర్పాటు చేసి, భేదాలు ఏర్పాటు చేసి, సంఘాలని, కుటుంబాలని పాడు చేసే విభిన్నమైన సహవాసాలు కొన్ని లేపబడుతూ ఉన్నాయి. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎవరు చెప్తున్నారో తెలుసా? పౌలు గారు చెబుతున్న మాటలు ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు చెబుతున్న మాటలు. మీలో ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడును అంటున్నాడు, మరొకడు నేను అపోల్లో వాడును అంటున్నాడు అని చెప్పినప్పుడు మీరు ఏ మనస్తత్వం కలిగిన వారంటే ప్రకృతి సంబంధమైన మనుషులు మీరు. అంటే ఏ మనసు ఉన్నదో తెలుసా? ప్రకృతి సంబంధమైన మనసు ఉంది. ఏం బావాలి? ఆ ప్రకృతి సంబంధమైన మనసు యేసు నామములో కాలిపోవును గాక. ఆ ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు. ఆ ప్రకృతి సంబంధమైన మాటల మనలో ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా ఇంకా కిందకి చదవమ్మా, కిందకి చదవాలి. అపోలో ఎవడు? ఎవండి? పౌలే చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరు? పౌలే అంటున్నాడు. అపోలో ఎవడు? తర్వాత పౌలు ఎవడు? పౌలైనా ఒకవేళ ఆకాశంలో దిగొచ్చాడా? అపోలో అయినా ఆకాశంలో దిగొచ్చాడు. అపోలో అవ్వచ్చు, పౌలు కావచ్చు, కేపా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా కానీ వీళ్ళందరూ ఎవరు? పరిచారకులే కదా. అందరూ పరిచారకులే. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ఆయా ఆ ప్రకారంగా విశ్వసించితిరి. నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు. అభివృద్ధినిచ్చిన వాడు మాత్రము దేవుడే. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పాడాలి. పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరూ చెప్పాలి నోరారా. నన్ను చూచువాడా, కాచువాడా, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా. ఆమె పిండమునై నీ కన్నులకు మరుగై నీ ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు ఏమండి? ఒకడు ఏం చేశాడు? నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు. అభివృద్ధి చేసిన వాడు దేవుడు. ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి.
వృద్ధి ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. ఆ పౌల్లో ఏమీ లేదు, ఈ అపోల్లో ఏమీ లేదు, ఆ బోధకుల్లో ఏమీ లేదు, ఈ బోధకుల్లో ఏమీ లేదు. ఎవరు? మన ప్రధానమైన కాన్సెప్ట్ ఎవరు? దేవుడు. ఆమెన్, ఆమెన్. ఎవరిని మనుషులు తప్పు పట్టవచ్చు, దేవుని తప్పు పట్టచ్చా? పట్టగలమా? నన్ను చెడ్డోడు అనొచ్చు, దేవుని చెడ్డోడు అనగలమా? పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో రాస్తూ కూడా అదే చెప్పాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి, అదే చెప్తాడు. ఏమండి, ఏ విధమ చేతనైనా, కక్ష చేతనైనా కానీ, మిక్ష చేతనైనా కానీ ఏం చేయాలి? క్రీస్తు సువార్త ప్రకటించబడితే చాలు. పౌలు గారు చెడ్డోడని చెప్తూ ఉండేవారంట. మరి దేవుడి దగ్గరికి వస్తే దేవుణ్ణి చెడ్డోడు చేయగలమా? దేవుణ్ణి చెడ్డోడిని ఎప్పటికీ చేయలేం. ఆనాటి కాలం నుంచి కూడా ఆ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. మనందరము క్రీస్తు పరిచారకులం. ఆమెన్. క్రీస్తు బిడ్డలం మనమందరూ. వృద్ధి కలిగించేది ఆయనే కనుక ఆయన పాదాలు పట్టుకోవాలి. మనము ఆయన్ని బ్రతిములాడాలి, దేవునికి అనుకూలంగా మారాలి, క్రీస్తు బోధకు అనుకూలంగా మన జీవితాలు మార్చుకోవాలి. అంతేగాని గ్రూపిజం ఏర్పాటు చేసుకుని భిన్న భిన్న అభిప్రాయాలు పెట్టుకుని దేవుని సంఘానికి విరోధమైన భావాలతో ఉండొద్దు. సంఘంలో ఉండి కూడా కక్షతో ఉండొద్దు. వందనాలు అని చెప్పామనుకోండి, ఆ వందనాలు అలాగే ఉండాలి. ఆమెన్. బాగున్నారా అని అడిగినప్పుడు ఆ పలకరింపు అలాగే ఉండాలి. బాగున్నావా అమ్మన్నప్పుడు ఆ నవ్వు అలాగే ఉండాలి. పైకి పెదాల్లో నవ్వి పైన హలో, అర్థమైందా? లోపల నుంచి వచ్చిందంటారు. అది కొంతమంది నవ్వుతున్నారో తెలియదు, ఏడుతున్నారో తెలీదు కదా. నవ్వుతున్నారో తెలియదు, ఏడుతున్నారో తెలియదు. బాగున్నానని అడిగినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? హృదయ అంతరంగం నుంచి వచ్చి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. క్రీస్తు బిడ్డలుగా మనం సమాజానికి పరిచయం కావాలి. క్రీస్తు బోధలు మనం ప్రభావితం చేయాలి. క్రీస్తు చేత మనము ఆశీర్వదించబడాలి. వృద్ధి కలిగించింది ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు. అపోల్లో కూడా చాలా గొప్ప వ్యక్తి. దేవుని చిత్తమైతే అపోల్లో గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గురించి తెలుసా? మీ అందరికీ తెలుసా? పేతురు గారి గురించి తెలుసా? చెప్పండి. యేసు ప్రభు గురించి తెలుసా? అపోల్లో గురించి తెలుసా? కొంచెం ఆలోచిస్తారు ఇక్కడికి వస్తారు. అందుకనే అపోల్లో గురించి తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలు నేర్చుకోవడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుదాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరు స్తోత్రం చెప్పండి. ఏమి ఉండకూడదు మనలో అంటే గ్రూపిజం ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. ఓ నా ప్రియమైన సహోదరులారా, మీలో కక్షలు ఉన్నాయి, మీలో భేదాలు ఉన్నాయి, విభిన్నమైన మనస్తత్వాలు ఉన్నాయి. ఇదిగో నేను క్లోయ ఇంటి వారి వల్ల నేను వాటిని ఏం చేశానంటే తెలుసుకున్నాను. అవి మీలో పోకపోతే, అవి మీలో నిర్మూలం కాకపోతే మీరు క్రీస్తు బిడ్డలు కాదు, క్రీస్తు పరిచారకులు కాదు, క్రీస్తు సంఘంలో క్షేమాభివృద్ధి చెందేవారు కాదు, క్రీస్తు సంఘానికి ఉపయోగకరమైన వారు కాదు. మీరు ఆ మనస్తత్వం మనలో ఉండి మీలో ఉండి ఏం చేయాలంటే పోవాలి. అవి పోవాలి. స్తోత్రం కలిగిన గాక. పోతూ 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 ఇవన్నీ నిర్మూలన చేసుకుని ప్రశాంతంగా సమాధికి పోవాలి మనం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సమాధికి ఎలా పోవాలి? మనం నెమ్మదిగా సమాధికి వెళ్ళిపోవాలి. ఈ సమాధికి వెళ్ళే కార్యక్రమంలో మనకి ఒక కాన్సెప్ట్ ఉండాలి. నేను ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అనే ఒక మంచి మనస్సాక్షి కలిగి మనం ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ అన్నీ పెట్టుకొని ఉదయకాలమే చూసాం, నిన్న మొన్న కానీ భయంకరమైన మనస్తత్వాలు, కుయ్యత్తు. ఉదయకాల ప్రార్థనకు ఎవరు వచ్చారు ఈరోజు? ఉదయకాలం ప్రార్థనకు ఎవరు? వాళ్ళ దేవుని దయ వల్ల. ఓకే. జూమ్ మీట్లో కానీ మనకి ఇమానుయేల్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూపులో ఉదయకాల ప్రార్థన
కాల్ వస్తుందా మీకు? కట్టేసి పడుకుంటున్నారు అనమాట. తెలివైన వ్యక్తులు మీరు అందరూ. ఉదయకాలం ఇంటి దగ్గర ఉండైనా ఫాలో అవ్వండి. కొంతమంది రాగలిగిన వాళ్ళందరూ రండి. ఫాలో అవుతున్నారు, చాలా మంచిది. స్తోత్రం కలిగాక. ఈరోజు రాలేకపోయారు. అలా ప్రతిరోజు గ్రూపులో ఫాలో అవ్వండి. ప్రార్థన మన జీవితానికి చాలా ఆశీర్వాదకరమైంది, మన కుటుంబానికి చాలా బ్లెస్సింగ్. దేవుని స్తోత్రం కలిగాక. మనకు తెలియకుండానే కొన్ని దుష్ట శక్తులు మనం ఏం చేస్తా తెలుసా? ఆవరిస్తాయి. ఆ దుష్ట శక్తులన్నీ ఈ ప్రార్థన ద్వారా ఏం చేస్తా తెలుసా? పటాపంచలు అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగాక. నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. నాకు ఆ పని అయిపోవాలి, ఈ పని అయిపోవాలని కదా, అవన్నీ పక్కన పెట్టండి. నాకు ఆరోగ్యం వచ్చేయాలి, నా అప్పులన్నీ తీరిపోవాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి, బిడ్డలు పుట్టేయాలి, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోవాలి, వాళ్ళు మరలా స్కూల్కి వెళ్ళిపోవాలి. ఆ పిల్లలు మరలా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. పిల్లలు ఇదే ఇంక మన బేరాలన్నీ ఇలా కొట్టాయి దేవునితో. ముందు మనము పరిపూర్ణులు అవుదాం. దేవుని యొక్క సంఘములో క్షేమాభివృద్ధికరంగా మనము నడిపించబడదుము గాక. వృద్ధి కలిగజేసింది ఎవరు? దేవుడే. వృద్ధి ఇచ్చినవాడు దేవుడే. మన జీవితాలు కట్టేవాడు ఆయనే. మన బ్రతుకులు బాగు చేసేవాడు ఆయనే. మనమందరం క్రీస్తు పరిచారకులుగా మార్చబడదాం. ప్రియ సహోదరి, ఇదిగో మీలో ఈ యొక్క విభిన్నమైన అభిప్రాయాలన్నీ యేసు నామములో కాలిపోవునుగాక. అన్ని నిర్మూలం అయిపోవాలి, అన్ని రిమూవ్ అయిపోవాలి. ఇంకా ఏది మన దగ్గర ఉండకూడదు, ఏది దేవునికి విరోధమైన విషయాలు ఏమి మన దగ్గర ఉండకూడదు, భేదాలు ఏమి ఉండకూడదు, ఇవన్నీ కక్షలు, ఇవన్నీ మనస్తత్వాలు. ఎవరి మీదైనా చిన్నపాటి ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఏం చేయాలంటే, ఏం పర్లేదు క్షమించమని అడగండి. కంటి చూపుగా నోటి మాటలేదు ఎవరికని. ఇంటి దగ్గర ఉన్నాయా? సమాజంలో ఉన్నాయా? ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఒక సహోదరు ఎవరిని క్షమించినా మా అత్తగారిని నేను క్షమించనండి అంటాను. ఏమో వాళ్ళ కక్షలంటే మనకే తెలుసు. ఎవరు నమ్మినా కానీ వాళ్ళని మాత్రం మనం నమ్మకూడదండి అంటారు. లేకపోతే ఇలాంటి అనేక రకమైన మనస్తత్వాలు. క్షమించాలా? మనకు క్షమించే గుణం ఉండాలా మనకి? హలో, ఉండాలి. ఒకరికొకరు అలాగ అడగడం ద్వారా నువ్వు ఒక మెట్టు పైనే ఉంటావు. స్తోత్రం కలిగాక. ఒక మెట్టు పైన ఉంటావు కానీ కిందే ఉండవు. మనం ఒక మెట్టు దిగినట్టు కాదు. నేను దిగాను అనుకుంటా దిగినట్టు కాదు, మనమే పైన ఉన్నట్టు. స్తోత్రం కలిగాక. అందుకని నీ చెయ్యి ఎప్పుడు ఎలాగ ఉండాలి? పైనే ఉండాలి. ఎవరిని క్షమించమన్నట్టున్నావు? నీ చెయ్యి ఎప్పుడు ఎలాగ ఉండాలి? పైన ఉండాలి. మనం పైవారమే కానీ కిందవారం కాదు. స్తోత్రం కలిగాక. ఎవరికి మన అవకాశం ఇవ్వకూడదు. అర్థమైందా? దేవుని సంఘములో మనం ఎలాగ ఉండాలి? పైవారుగా. క్షేమాభివృద్ధి అంటే మన క్షేమస్థితి సమాజానికి తెలియాలి. మన ఆత్మీయ ఎదుగుదల సమాజానికి, దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నావో సమాజానికి తెలియాలి. ఇదిగో ఇవన్నీ మీలో ఉండి పోవాలి. ఈ భిన్నమైన అభిప్రాయాలు, ఈ మనస్తత్వాలన్నీ పోవాలి. కనుక నారు పోసిన వాళ్ళు ఏమీ లేదు, లేక నాటిన వాళ్ళు ఏమీ లేదు, నీరు పోసిన వాళ్ళు ఏమీ లేదు. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ కింద మాట కూడా చదువుదాం. కాబట్టి వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. నాటు వాళ్ళలోనని నీళ్లు పోయే వాళ్ళలోనైనా ఏమీ లేదు. నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మాట చెప్పండి అందరూ, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది ఏం పొందుతాడు తెలుసా? జీతము. అమ్మా, నువ్వు చేసిన కష్టానికి ఏముంది? మన 24 గంటల ప్రార్థనలో అందరూ ప్రార్థన చేశారు. దేవుడు జీతం ఇస్తాడు దానికి. కొంతమంది ప్రార్థన చేయకుండా తప్పించుకుని పోయిన వారు ఉంటారు. ఆన్లైన్ ప్రేయర్లో కొంతమంది వచ్చి చక్కగా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కొంతమంది తప్పించుకుని పోతారు. ఉంటుందా జీతం? దానికి జీతం ఉంటుంది, దీనికి జీతం ఉంటుంది. ఆదివారం ఆరాధన అంటే చాలు క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు ఉన్నారు.
క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు చేతండి. నేనే ఆదివారం మానండి పీకపోయినా అన్నవాళ్ళు, పీకపోయినా దేవుని స్తోత్రం కలిగాక. ఒకే ఒకటి హాస్పిటల్లో ఉండి రాలేని స్థితిలో ఉంటే, లేకపోతే చావు బ్రతుకుల్లో ఉంటే, ఈ రెండు తప్ప దేవుని మందిరానికి నిన్ను నన్ను మనం ఏరు చేయకుండా ఉండునుగాక. ఆమె ఒకటి ఎప్పుడు పెళ్ళికి కాదు, మనం చెప్పేది పెళ్ళికి కాదు, అలాగలగా అర్థమైందేమో నీకు. ఒకటి చావు బతుకులు హాస్పిటల్లో ఉంటే, రెండోది ఇక లేవలేని స్థితిలో ఉంటే తప్ప ఇక దేవుని మందిరానికి ఏది మనల్ని వేరు చేయకుండా ఉండును గాక. ఈ విధమైన కమిట్మెంట్ ఉండాలి మనకి. దేవుని స్తోత్రం కలిగాక. ఈ విధమైన నిబద్ధత మనం ప్రభు సన్నిధానంలో చేసుకోవాలి. హల్లెలూయా. నీ జీతం ఉందా? నీకు ఇంత కష్టపడిన దానికి జీతం ఉందామా? దేవుడి జీతం ఇస్తాడా? ఆ జీతం వేరు. జీతం వెంటనే అయిపోద్ది, మళ్ళా వారం అయిపోద్ది జీతం. నెల నుంచి ఎదురు చూస్తావాడు జీతం కోసం. నెల నుంచి ఎదురు చూస్తావు జీతం గురించి. వారం అవ్వకుండానే, వారం ఎక్కడ ఉంటుంది? వారం ఉంటుందా? మొత్తం ఆపే ఈపే మొత్తం అని చేస్తావు, అయిపోతాయి అంతే. ఆ జీతం ఎగిరిపోవచ్చు, కానీ ఈ జీతం ఏం చేయదు, ఎగిరిపోదు. మనందరికీ ప్రభు నీ కష్టం ఎంతైతే ఉందో సంఘంలో అంతా జీతం నీకు ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని సంఘానికి ఎంత పెట్టుబడి పెడుతున్నావు నువ్వు? అమ్మా, ఎంత పెట్టుబడి పెడుతున్నావు? పెట్టిన పెట్టుబడికి జీతం ఉంటుందా? ఎవరు నిన్ను బలవంతం చేయని అవసరం లేదు, ఎవరు బలవంతం చేయని అవసరం లేదు. మన పనికి జీతం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ జీతం ఇచ్చే దేవాతి దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. దేవుని గురించి కష్టపడి పని చేసి